హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? పిల్లలకి హాలిడేస్ దగ్గరికి వస్తున్నాయి. మీకు నాకు బాగా గుర్తుంటుంది చేసి పెట్టడానికి, నాకు చూసి వాళ్ళకి పెట్టడానికి మీకు. ఎందుకంటే క్రిస్మస్ హాలిడేస్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అవగొట్టేసి క్రిస్మస్కి జోరుగా హాలిడేస్ ఇస్తారు. సో ఆ హాలిడేస్లో పిల్లలకి ఏం చేయాలి. మీకు తెలుసు నేను మీ గురించి బాగా ఆలోచిస్తానని. అందుకనే ఒక ఈజీ సింపుల్ 2 minutes రెసిపీతో వచ్చాను. 2 minutes అన్నారు కదా, మీరు 10 నిమిషాలు వీడియో చేశారేంటని అడగద్దు ప్లీజ్. ఎందుకంటే నేను మీతో ముచ్చట చెప్పడానికి వీడియోస్ చేస్తానండి. నిజంగా మీతో మాట్లాడాలని, ఆ మనసులో ఉన్నాయని చెప్పాలని ఆ ఉద్దేశంతో వీడియోస్ చేస్తాను. పెంక పెట్టేశాను, కడాయి, కొంచెం ఆయిల్, జస్ట్ 1 టేబుల్ స్పూన్ చాలు. ఇది 2 మనుషులకి సరిపోయే స్నాక్ ఇది. దీని పేరు ఇన్స్టెంట్ ఫ్రైడ్ రైస్. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఉన్నాయా, పోపు గింజలు ఉన్నాయా, ఆయిల్ ఉందా, ఉప్పు ఉందా, మీ ఇంట్లో ఉప్పు ఉందా, అలాగే మీ టూత్పేస్ట్లో కాదు, అలాంటివి ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఆయిల్ కూడా నేను 1 టేబుల్ స్పూన్ అని చెప్పాను, 2 teaspoons వేసాను అంతే. ఎందుకంటే లెస్ ఆయిల్ మోర్ హెల్త్. మీరు ఎప్పుడైనా ఏమంటారు, ఎగ్ ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ ఇట్లా వింటారు కదా, ఇది ఇన్స్టెంట్ ఫ్రైడ్ రైస్, ప్యూర్ వెజ్. ఆయిల్ కాగింది. నేను జస్ట్ ఒక 1/2 teaspoon ఆవాలు, 1/2 teaspoon జీలకర్ర, ఇది 1/2 teaspoon మినపప్పు, 1/2 teaspoon శనగపప్పు. వెరీ లిటిల్ అండి, ఎందుకంటే నేను 1/2 పావు బియ్యం వేస్తున్నాను. 2 మనుషులు మంచిగా తినచ్చు. బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, లంచ్ చేయొచ్చు, మీరు క్యారేజ్ పెట్టచ్చు, పిల్లలకి ఈవినింగ్ స్నాక్ పెట్టచ్చు. ఏమి లేనప్పుడు పిల్లలు బూర తింటూ ఉంటారు కదా, అమ్మ ఏమన్నా పెట్టు, మనకి ఏమన్నా చేయాలంటే విసుగు వస్తుంది. అట్లాంటప్పుడు ఇది చేసి పెట్టండి. అమ్మ అదే పెట్టు అనకపోతే నన్ను అడగండి. అండ్ ఒక 10 పల్లీలు, ఒక 3-4 జీడిపప్పు. ఇది జస్ట్ పిల్లలకి ఏంటి పోపన్నమా అనకుండా ఇట్లాంటివన్నీ అనమాట. జీడిపప్పులు, పల్లీలు వాళ్ళకి ఇష్టం కదా. 2 మనుషులు కాబట్టి నేను కొంచెం తక్కువ వేసాను. మా ఇంట్లో కూడా తక్కువ తింటాము పల్లీలు ముఖ్యంగా. మీరు ఎక్కువ పిల్లలు మీ ఇష్టంగా తినేటట్టయితే పల్లీలు వేయండి. ఇంకొంచెం కరివేపాకు వేయండి, కొంచెం ఇట్లాగా సన్నగా కట్ చేసి వేసేయండి. సో దట్ వాళ్ళు తుంపకుండా తీయకుండా. మీకు వీలైతే కనుక కరివేపాకు ఆరబెట్టి చేత్తో నలిచేస్తే కూడా పొడైపోతుందండి, అది చాలా మంచిది. నిజంగా కరివేపాకులో ఉన్న బెనిఫిట్స్ ఎందులోనూ ఉండవు, మనకి ఈజీగా లభించేది. మన జుట్టుకి చాలా మంచిది, కళ్ళకి అద్భుతం. అండ్ ఇంకా కాల్షియం, ఐరన్ గురించి చెప్పక్కర్లా. కరివేపాకు పొడి చేసి పెట్టుకొని అన్నిట్లో పొడేయండి తాలింపులలో, అది మీకు ఇంకా మంచిది. 3-4 రోజుల్లో అయిపోతుందండి. ఎండకు పెట్టినా నీడకు పెట్టినా కానీ మంచిగా ఆరిపోతుంది. దాన్ని జస్ట్ ఇట్లా నలిచేస్తే చాలు, రెడీగా ఇట్లా సీసాలు పెట్టుకున్నాం అనుకోండి. నేను కావాలని సిమ్ పెట్టి మెల్లగా చేస్తున్నాను, మీరు మాత్రం హై పెట్టి 2 నిమిషాల్లో చేయొచ్చు. ఇవి ఇంకా వేగుతాయి. పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. 2 మనుషులకి 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగాను. 2 మనుషులకి 1/2 ఆనియన్, వెరీ లిటిల్, చిన్న ఆనియన్ చిన్నగా తరిగాను. ఇంతేనండి, ఇంక మీరు వేసేది ఏమీ లేదు. మరి రైస్ ఏది మేడం? వేసేస్తా. చక్కగా వేగనివ్వండి ఉల్లిపాయ అదంతా. ఇదిగోండి రైస్ నాది వేడన్నం కాబట్టి నేను ఇట్లా ఆరబెట్టినట్టు పెట్టుకున్నాను. మీరు చల్లన్నం కూడా ఇది వేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. చల్లన్నం కూడా వేడెక్కుద్ది. ఇంకా నన్ను అడిగితే చల్లన్నమే ఇంకా మీకు పొడి పొడిగా వస్తుంది. వేడన్నం ఏంటంటే వేడిగా ఉంటుంది కాబట్టి పొయ్యి మీద మళ్ళీ వేసి కలుపుతుంటే మెత్తబడే అవకాశం ఉంటుంది. వేడన్నం కన్నా ఇంట్లో నేనేం చెప్పాను, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేయగలిగేది. మా ఇంట్లో రైస్ తింటాం బాగా తగ్గించాం, అందుకని నేను 1/2 పావు బియ్యం అండి, ఇది 1/2 సేరు గ్లాస్లో సగము, అంటే దాదాపు 125 to 150 grams రైస్. అది 2 ఈజీగా తినచ్చు. ఇదిగోండి వేసేస్తుంది. చూడటానికి పోపన్నంలా కనిపిస్తుంది, కానీ దీనిలో వేసే ఇంగ్రీడియంట్ ఒక్కటి చాలు మన దశ దిశ, దీని రుచి పచ్చి అన్నీ మార్చేస్తుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేస్తున్నాను, వెరీ లిటిల్, 1/2 teaspoon కన్నా తక్కువ. ఎందుకంటే అది పౌడర్ వేసిన తర్వాత నేను ఉప్పు మళ్ళీ చెక్ చేసుకుంటాను, అప్పుడు వేసుకోవచ్చు. ముందు ఎక్కువ వేసేసి తర్వాత వెనక్కి తీసుకురాలేము. ఉప్పు ఎలా తగ్గించాలని ఇంకో 1/2 కిలో అన్నం వేయలేము. ఇదిగోండి పోపు ఇంత అక్కడక్కడ ఉండాలి, మరి ముద్దకి పోపు తగిలితే టేస్టీగా అనిపించదు. పోపు గింజలు నూకని వస్తున్నాయండి. బస్ ఇప్పుడు హియర్ కమ్స్ ద హీరోయిన్, వాట్ ఎవర్ ట్రిక్ వాళ్ళది. వెజ్ బిర్యానీ మసాలా ఇది. నేను ఆల్రెడీ వెజ్ బిర్యానీలో వేసాను, చాలా బాగుంటుంది. కానీ మీకు తెలుసు నాకు ఎక్స్పెరిమెంట్స్ చేయడం చాలా ఇష్టము, అలవాటు అని. అలా చేసిన ఎక్స్పెరిమెంట్స్లో మన ఫ్రెండ్స్ ఎవరు వస్తే అర్జెంటుగా తినడానికి ఏమీ లేక
రైస్ ఇట్లనే సేమ్ ఉంటే ఇది వేసి పోపేస్తే అసలు ఆ వెజ్ బిర్యానీ ఎందుకు పనికిరాదని అంత టేస్టీగా అనిపించింది నాకు. ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అనేది దీనిలో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయక్కర్లేదు, జీలకర్ర పొడి వేయక్కర్లేదు, ధనియాల పొడి వేయక్కర్లేదు. అది కాకుండా పల్లీలు, నువ్వులు, కొబ్బరి అన్నీ ఉన్నాయి. అసలు టేస్ట్ అదిరిపోయింది. దానికి తోడు మసాలాలు లవంగా, చెక్క, యాలుక. అందుకని నాకు బాగా నచ్చింది. దీన్ని జస్ట్ ఒక హాఫ్ వేస్తున్నా అంతే. అంటే ఒక ప్యాకెట్ 1/2 కిలో రైస్కి వస్తుంది. ఇది అర్ధపావు రైస్ కాబట్టి సగం ప్యాకెట్ వేస్తున్నా, అంతకంటే ఎక్కువ వేయకండి. వేసి కొద్దిగా కొత్తిమీర వేసేసి కలిపేస్తున్నాం. లెట్స్ ఆల్. ఇంత సింపుల్గా మీకు ఫ్రైడ్ రైస్, ఇన్స్టెంట్ ఫ్రైడ్ రైస్ అయిపోతుంది. దీని టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. ఒకసారి చేసుకొని తినాల్సిందే అనిపించేంత బాగుంది. ఇప్పుడు ఒప్పుకుంటారా 2 మినిట్స్ రెసిపీ అని? ఇది లంప్స్ లేకుండా చూసుకోండి, అన్నం ఉండలు కట్టకుండా చూసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. నేను టాటా ట్రస్ట్ వాళ్ళది ఒక ఈవెంట్కి తిరుపతికి వెళ్తున్నాను. రేపు 15, 16కి తిరుపతిలో ఉంటాను. మీకు దాని తర్వాత టెలికాస్ట్ అవుద్ది, ఎట్లాగో వెళ్ళేసి వచ్చి ఉంటాను ఈ పాటికి మీరు చూసే టైంకి. అసలు నిజంగా ఒక అద్భుతమైన ఇన్వెన్షన్ అండి వాళ్ళది. అంటే ఒక వంట చేసే వాళ్ళతోటి మామూలు నాతోటి చెప్పించాలనుకోవటం, బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్లో భాగంగా నాతో చెప్పించాలనుకోవటం, అంటే కూరల్లో ఉండలు కట్టకుండా చూసుకోవటం ఎంత ఇంపార్టెంటో. మనిషి యొక్క శ్రీమూర్తి బ్రెస్ట్లో రొమ్ము భాగంలో లంప్స్ ఉండలు లాంటివి ఏమన్నా ఉంటే ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. క్యాన్సర్ ఇప్పుడు ఈ మధ్యన విపరీతంగా పెరిగింది. గత 10 సంవత్సరాలతో పోలిస్తే కనుక ఈ 2-3 ఇయర్స్ నుంచి క్యాన్సర్ 50% అధికంగా పెరిగింది. వాళ్ళు డాక్టర్స్ని పిలిపించి దానికి సంబంధించినవన్నీ చెప్పించి, మాలాంటి వాళ్ళతో చెప్పించి కల్కటాలో, తిరుపతిలో, ఇంకా మెయిన్ సిటీస్ అన్నింటిలో కూడా ఇట్లా అవేర్నెస్ క్యాంప్స్ స్వచ్ఛందంగా ఓన్లీ సొసైటీ కోసం చేస్తున్నారు టాటా ట్రస్ట్ వాళ్ళు. గ్రేట్ ఎఫర్ట్ బై దెమ్. అండ్ నాకు చాలా నచ్చి మీతో షేర్ చేస్తున్నాను. ఆ క్లిప్పింగ్స్ కూడా పెడుతుంటాను చూడండి, ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళేసి వచ్చి ఉంటాను కాబట్టి. సో దట్స్ ఆల్. ఒక్కసారి టేస్ట్ చేద్దామా? అందులో భాగంగా వంటలో లంప్స్ లేకుండా చూసుకోవటం ఎంత అవసరమో, ఇట్లాగా ఆడవారి బ్రెస్ట్లో లంప్స్ లేకుండా, ఉండలు లేకుండా చెక్ చేసుకోవటం అంతే అవసరము. ఈ చిన్న లంప్స్ ఉంటే మహా అయితే ఈ డిష్ తీసుకెళ్ళి బయటేస్తామండి, బాగాలేదమ్మా అని ఆ ముద్ద తీసి పక్కకు పెడతారు. కానీ మనకంటూ బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ అయితే ఏంటనేది మన ఫ్యామిలీ పరిస్థితి. ఒకసారి ఆలోచించాలి, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఆ ఇల్లాలకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఏమైపోతుంది ఫ్యామిలీ మొత్తం. కాబట్టి మన గురించి మనం, మన వాళ్ళ గురించి మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇప్పుడు ఉప్పు చూడాల్సిన అవసరం ఉంది. ఒక బ్యూటిఫుల్ ఎక్సలెంట్ ఇన్స్టెంట్ మసాలా రైస్, సూపర్ అంటే సూపర్ అండి. ఎంత ఫ్లేవర్ఫుల్ ఉందంటే ఇప్పుడు దీని పక్కన మీరు బాయిల్డ్ ఎగ్స్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకా ఏమేమి వేరియేషన్స్ చెప్తున్నా, కట్టేస్తున్నాను నేను. బాయిల్డ్ ఎగ్స్ చేసి పక్కకు పెట్టి ఇది ఒకటి ఇచ్చేసారంటే సూపర్. బ్రేక్ఫాస్ట్లోకి అయిపోతుంది, లంచ్ అయిపోతుంది, డిన్నర్ అయిపోతుంది. కాదు మీరు స్క్రాంబుల్ చేసి వేసారంటే ఇంకా సూపర్. అది కాదు, ఓన్లీ వెజిటబుల్ బిర్యానీ మసాలా కాబట్టి మీరు క్యారెట్, క్యాబేజ్, ఆలుగడ్డ తురిమి స్టార్టింగ్ పోపేసినప్పుడు అది కొంచెం వేసారనుకోండి ఇంకా సూపర్. యు ఆర్ ద బెస్ట్ మదర్. దాంతో ఇలా చేసి పెట్టండి పిల్లలకి, అద్భుతం. ఒకవేళ ఇంకా కూడా మేము ట్రిక్ మసాలానే ఎందుకు కొనాలి, చాలామందికి ఎట్లా ఉంటుంది అంటే నిజంగా బ్యూటిఫుల్ మసాలాస్ అండి. అయితే ఇవి నేను అసలు చెప్పడానికి కూడా ఇష్టపడిన అనమాట. నా ఆధ్వర్యంలో ఉన్నాయి కాబట్టి, అంటే ఫార్ములేషన్ ఎవ్రీథింగ్ నాకు తెలుసు, ఇన్ అండ్ అవుట్ నాకు తెలుసు కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఆ టేస్ట్ నాకు తెలుసు కాబట్టి. చాలామందికి ఎట్లా ఉంటుందంటే ఇది ప్రమోషన్ ఏమో, మేమెందుకు వాడాలి, అక్కడ లాస్ అవుతామండి మనం. ఎదుటి వాళ్ళకి ఏం ఉపయోగం ఉందో అని ఆలోచించే ముందు అసలు ఇది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఆలోచిస్తే డెఫినెట్గా చాలా విషయాల్ని అయితే కొంటాము, లేకపోతే వదిలేస్తాము. సరే ట్రిక్ మసాలా వద్దు, ఏమొద్దు, దీన్ని ఏం చేయాలి ఇది అనుకుంటే కనుక ఇంట్లో ఇదిగోండి, మా ఇంట్లో ఇది నువ్వుల కారం ఉందా, నల్ల కారం ఇదిగోండి, ఇది నల్ల కారం ఉందా, మీ సమస్య సాల్వ్ అయిపోయినట్టే. ఏ మసాలాలు వద్దు, మంచిగా పోపేయండి, లాస్ట్కి కారం చల్లి అటు ఇటు వేసి పెట్టండి, ఆమ్లెట్ వేసి పెట్టండి, సూపర్. ఏది యూజ్ చేయాలి ఏది వద్దు అనేది మీ నిర్ణయం, మీ ఆలోచన, అంతవరకే. నాకు ఏది నచ్చింది అనేది చెప్పటం నా బాధ్యత. సో నాకు ట్రిక్ మసాలా బాగా నచ్చింది. అండ్ దాంతో చికెన్ ఫ్రై చేశాను, ఇప్పటికి 4 లక్షల మంది పైగా చూశారు. ట్రిక్ 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 అంటున్నారు. నేనేం చెప్తాను అంటే డూ నథింగ్, జస్ట్ ట్రిక్ ఇట్ అని చెప్పేసాను అనమాట. అంత సింపుల్గా. రసం పౌడర్ అయితే వాళ్ళ దగ్గర రోజుకి 100 బాక్సెస్ వెళ్ళిపోతూ ఉన్నాయంట. అంత టేస్టీగా ఉంది రసం కూడా. ఎందుకంటే టమాటా కానీ చింతపండు కానీ వేరే ఏది వేసే పెద్దగా వేయాల్సిన అవసరం లేకుండా తయారు చేశారు ఆ రసం పౌడరు, సూపర్. జస్ట్ ఒక టమాటా పోపుకేసి ఇంత చింతపండు రెక్కేసి పొడేస్తే చాలు, రసం కథం కల్లాస్, సూపర్గా. మన పని తగ్గించడానికి అండ్ టేస్ట్ ఏమాత్రం తగ్గకుండా ఉండటానికి ఏం చేయాలంటే డూ నథింగ్, జస్ట్ ట్రిక్ అని చెప్తాను నేనైతే. చలో ప్రమోషన్ ఎక్కువ అయిపోయింది, ప్రమోషన్ కాదు సాటిస్ఫాక్షన్ మనసులోంచి వచ్చేసా.
యూనో ఒకటి జెన్యూన్ది షేర్ చేయాలనే ఫీల్ ఇదంతా. చేస్తారా? తిందామా మరి? ఇప్పుడు నేను జీడిపప్పు పల్లి రెండు వచ్చేటట్టు చూసుకున్నా. వేడివేడిగా మసాలా కొంచెం పట్టుకున్నాక ఇంకా బాగుందండి. ఇందాకేమో వెయ్యగానే కొంచెం ఉప్పు పడుతుంది, వేస్తాను. దీనిలో ఇంకొంచెం ఏం చేయొచ్చో చెప్పనా, చెక్క నిమ్మరసం పిండండి, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఉప్పు వేసా జస్ట్ తడి పొడిగా. అండ్ ఇంకొకటి చెప్పనా, వాళ్ళ రసం పౌడర్తో కూడా నేను ఎక్స్పెరిమెంట్స్ చేశాను, బొంగులను జొన్న పిల్లలతోని. సూపర్. ఈరోజు మా ఇంట్లో ఆలుగడ్డ ఫ్రై చేశాను. ఉత్త ఆలు ఫ్రై చేసిన తర్వాత కొత్తగా ఏం చేయాలనుకొని సేమ్ మసాలా వేసాను. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇట్లా మీరు వెజిటబుల్స్లో కూడా కొన్నిట్లో యూస్ చేయొచ్చు, అన్నిట్లో కాదు కొన్నిట్లో. బెండకాయలో వేయకండి, దొండకాయలో వేయకండి, ఆలుగడ్డలో వేయండి, క్యారెట్లో వేయండి, క్యాప్సికంలో వేయండి, అట్లా నేను చెప్తా ఎప్పటికప్పుడు. ఇదొక జస్ట్ ఇంకా ఏం చేయొచ్చు అంటానికి. ఇది కూడా నిమ్మరసము జస్ట్ ఒక్క చెక్క. పులుపు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక నిమ్మకాయ. ఇప్పుడు ఇది నాకు మా వారికి 2 ప్లేట్స్లోకి తీసి పెట్టేస్తాను, తినేస్తాం, కుమ్ముకుంటాం. సో ఇదిగోండి వేడి వేడి ఇన్స్టెంట్ మసాలా రైస్, ఇన్స్టెంట్ మసాలా ఫ్రైడ్ రైస్. మన ఇద్దరు పిల్లలకి, లేకపోతే మీకు, మీరు మా వదిన గారు అన్నయ్య గారికి, మీకు అది కాకపోతే అమ్మమ్మకి తాతయ్యకి ఈవినింగ్ స్నాక్, అవి కాకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే హెల్దీ అండ్ టేస్టీ ఇది ఇట్లా సర్వ్ చేసేది. చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు వెళ్ళి కూర్చొని హాయిగా నేను మా వారి టీవీ ముందు కూర్చొని తింటాము. ఇన్స్టెంట్ మసాలా ఫ్రైడ్ రైస్. వెళ్ళినా మరి మీరు చేస్తారని ఆశిస్తున్నారు. మరొక అద్భుతమైన రెసిపీతో మీ ముందుకి మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, థ్యాంక్ యూ.